రంగారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి బీసీ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థిని మృతిపై విచారణకు డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగిన మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ బాధిత కుటుంబాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ధర్నా చేస్తున్న వారిని ఆడ మగ అని తేడా లేకుండా పోలీసులు ఈడ్చుకెళ్లడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఎల్లారెడ్డి బీసీ వెల్ఫేర్ హాస్టల్లో 8వ తరగతి విద్యార్థిని శ్రావణి అనుమానాస్పదంగా మృతి చెందింది. విద్యార్థిని గుండెపోటుతో మరణించిందని హాస్టల్ సిబ్బంది చెబుతుండగా లైంగిక దాడి జరిగిందని బాధిత కుటుంబం అనుమానం వ్యక్తం చేస్తోంది. తమ బిడ్డకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు హాస్టల్ ఎదురుగా బైఠాయించడంతో మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అక్కడికి చేరుకుని వారిని పరామర్శించారు. సమగ్ర విచారణ జరిపి విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాన్సువాడ కామారెడ్డి రహదారిపై ధర్నాకు దిగారు. ఇక దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని నిరసనకారులను అరెస్ట్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత మనతో స్పందించడానికి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. హలో సార్, ఎల్లారెడ్డి బీసీ వెల్ఫేర్ హాస్టల్లో బాలిక మృతిపై అయితే పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పేరెంట్స్. వారికి మద్దతుగా మీరు అక్కడ నిలిచారు, విచారణకు కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి విచారణకు డిమాండ్ చేస్తున్న వారిని, బాధితుల తరపున ప్రశ్నిస్తున్న వారిని అరెస్ట్ చేయడాన్ని ఎలా చూడాలంటారు? బాధితులకు న్యాయం చేయకపోగా వారితో పాటు ఫైట్ చేస్తున్న వారిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అసలు పోలీసులు? ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అడగంటిపోయింది. అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా మారుతున్న కొంతమంది అధికారులు. ఇట్లా 8వ తరగతి జరుగుతున్న శ్రావణి అనే అమ్మాయి రాత్రి 8 గంటల వరకు మంచిగా ఆడుతూ పాడుతూ ఉన్న అమ్మాయి పొద్దున లేచే వరకు అక్కడ శవంగా మారింది. ఆ అమ్మాయి వాళ్ళ తండ్రి లేడు, తల్లి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ బంధువులు అందరూ వచ్చి మా అమ్మాయి చనిపోయిన విధానం చూసి మాకు అనుమానం ఉంది, ఎందుకు చనిపోయిండు అని చెప్పి వాళ్ళు అనుమానం వ్యక్తం చేసి కంప్లైంట్ ఇస్తే వాళ్ళ అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉదయము 5 గంటలకు తీసుకుపోయి డెడ్ బాడీని తీసుకుపోయి అనాథ శవం లాగా హాస్పిటల్ పడేసిండ్రు. అధికారులు సోషల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ ఎవరు రాలేదు. అధికారులు సిఐ అనే డిఎస్పీని అడిగితే మేము ఎంక్వైరీ చేసుకుంటున్నాం అని చెప్తున్నారు, కానీ వాళ్ళు ఏం చేయట్లేదు. ఏంటంటే ప్రభుత్వం ఉందా లేదా అని మేము ప్రశ్నిస్తూ ఆ కుటుంబ పక్షాన్ని నిలబడితే కేటీఆర్ గారు ఆదేశానుసారం మేము వెళ్ళి నిలబడితే మరి ప్రభుత్వం పూర్తిగా పోలీసులను పెట్టి దౌర్జన్యంగా కార్యకర్తలను సామాన్య జన రోడ్డు మీద కూడా అందరూ మద్దతు తెలుపుతుంటే దౌర్జన్యంగా అధికారులను పెట్టి పోలీసులను పెట్టి తీసుకొచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసి ఇప్పుడు మెదక్ దగ్గర తీసుకురావడం జరిగింది. ఇది ముమ్మాటికి ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉంది. ఇంకా దిక్కుమాలిన చర్య ఏమిందంటే ఈ విద్యాశాఖ మంత్రికి ఈ రేవంత్ రెడ్డి మంత్రి ఇప్పటికీ గత 4 నెలల కింద అదే హాస్టల్ కి పక్కనున్న హాస్టల్ కి వెళ్ళి మేము చెప్పడం జరిగింది. నీళ్లు సరిగా లేవు, ముఖ్యమైన బియ్యం వస్తుంది, పురుగులన్నం పెడుతుండ్రు అని చెప్పినాము. మేము చూపించడం జరిగింది, మన టీ న్యూస్ లో కూడా చూపించడం కూడా జరిగింది. ధర్నా చేసినాం ఆ రోజు. సరే చేస్తారు కదా, ఇంకా మారుతారు కదా అని చెప్పి ఇస్తే ఈ రోజు పిల్లల జీవితాలు. ఇంకోటి అక్కడ వార్డన్ ఉండాలి, వాచ్మెన్ ఉండాలి. అమ్మాయిల హాస్టల్ కాబట్టి వార్డన్ లేదు, వాచ్మెన్ లేరు. నిర్లక్ష్యంగా వదిలేసి అక్కడ పిల్లల్ని దాదాపు ఆడపిల్లలు 8, 9, 10వ తరగతి నిన్న ఎగ్జామ్స్ అయిపోయినాయి వాళ్ళకు. వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అక్కడే. వాళ్ళందరూ ఎవరు కూడా తెలియకుండా ఎట్లా చనిపోయిందని చెప్తే కూడా అడుగుతాను కూడా వాళ్ళు నిర్లక్ష్యంగా వివరిస్తూ ఇలా దౌర్జన్యంగా మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసి తీసుకుపోతున్నారు. ఇది రేవంత్ రెడ్డి నీకు ప్రజలందరూ చూస్తున్నారు, నీ గట్టి గుణపాఠం చెప్తారు. దగ్గరనే కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక మీ సంగతి చూస్తాం, ఈ అధికారులు కూడా ఎట్లా వ్యవహరిస్తారో వాళ్ళ సంగతి కూడా చూస్తాం మేము. సార్, అంటే ప్రభుత్వ నిర్లక్ష్యం ఇంత స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ వార్డెన్ లేరు, వాచ్మెన్ లేరు, ఎవరు లేరు. మరి బాధిత కుటుంబానికి ఎవరు సమాధానం చెప్తారు? వాళ్ళకి ఎవరు న్యాయం చేయాలి? అంటే కోల్పోయిన బిడ్డనైతే వాళ్ళు తిరిగి తీసుకురాలేరు. మరి వాళ్ళకి ఎవరు ధైర్యం చెప్తారు? ఎవరు భరోసానిస్తారు? ధైర్యం చెప్పడానికి వెళ్ళిన బీఆర్ఎస్ నేతలనేమో ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. మరి విద్యాశాఖను తన దగ్గరే పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఏం సమాధానం చెప్తారు దీనికి? అసలు ఎవరు సమాధానం లేదు. ఇప్పుడు మమ్మల్ని అందరూ అరెస్ట్ చేసి తల్లిని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ బంధువుల్ని సిగ్నేచర్ తీసుకొని పోస్ట్ మార్టం చేసి
ప్రయత్నం చేసి వాళ్ళ భయభ్రాంతులకు గురి చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ నిజంగా కూడా ఇదంతా కూడా మానవత్వం ఉన్నోళ్ళు ఎవరు చేసే పని కాదు. ఇంకోటి ఈ నిస్సిగ్గుగా ఈ ముఖ్యమంత్రికి అసలు ఏమనిపించాలా, ఇంకా నేను విద్యకు చేస్తున్నా, అభివృద్ధి చేస్తున్నాను, ఎక్కడ అభివృద్ధి చేస్తున్నావే నువ్వు? కనీసం హాస్టళ్లలో పిల్లలు చనిపోతుంటే పట్టించుకుంటలేదు. మేము న్యాయం కావాలని చెప్పి అడుగుతున్నాం. ఇప్పటి వరకు ఒక కలెక్టర్ లేడు, ఒక మంత్రి లేడు, ఎవ్వరు వాళ్ళ ప్రభుత్వం నుంచి ఎవ్వరు కూడా స్పందనే లేదు. ఏంది అసలు అమ్మాయి జరిగేది రాత్రి నిన్నటి వరకు ఆడుకున్న అమ్మాయి ఎందుకు చనిపోయిన అడుగుతా కూడా చెప్పే పరిస్థితుల్లో లేరు ఇవాళ ప్రభుత్వం. సార్, అంటే గడిచిన 2.5 ఏళ్లుగా మనం చూసుకున్నట్లయితే ఒక పక్క గురుకులాలలో ఫుడ్ పాయిజన్ కావచ్చు, ఎలుకలు కావచ్చు, మరో రకమైన కావచ్చు, అంటే విద్యార్థులు మృత్యువాత పడుతున్నారు. మరో పక్క చూసుకున్నట్లయితే వెల్ఫేర్ హాస్టల్స్ లో చూసుకున్నట్లయితే ఇట్లా విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మరి ఎందుకు విద్యాశాఖ మంత్రి మౌనం వహిస్తున్నారు? వాళ్లకు అధికారం కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పేరుతో అధికారం వచ్చిన తర్వాత ఢిల్లీకి తిరగడం తప్పితే పాలన అనేది గాలి కొద్దిలేసి, ముఖ్యంగా విద్యార్థులు కేసీఆర్ గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 1000 గురుకుల పాఠశాలలో బ్రహ్మాండమైన విద్య కొనసాగేది. ఈ రోజు గురుకుల పాఠశాలలు కావచ్చు, హాస్టల్ కావచ్చు, సోషల్ వెల్ఫేర్ కావచ్చు, బీసీ వెల్ఫేర్ కావచ్చు, పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనాయి. ఇవాళ మా పక్కన బాన్స్వాడలో మొన్న ఒక అబ్బాయి చనిపోయాడు, ఇవాళ ఇక్కడ అమ్మాయి చనిపోయింది, మొన్న 6 నెలలలో ఫుడ్ పాయిజన్ అయింది. ఇవాళ మొత్తం కూడా ఈ పాలన మొత్తం కూడా వ్యవస్థ గాలికి వదిలేసి ఈయన ఢిల్లీ పారేయటనా, అటు కేరళ అన్నా ఇంకెక్కడో పోతా ఉన్నాడు. నిజంగా కూడా ఇవాళ తెలంగాణ ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి, ఇవాళ ఏ విధంగా జరుగుతుంది వ్యవస్థ అనేది. ఇంత నిర్లక్ష్యంగా చాలా బాధాకరమైన విషయం ఇది. సరే, అంటే గడిచిన 2.5 ఏళ్లుగా చూసుకున్నట్లయితే ఓవరాల్ గా వెల్ఫేర్ హాస్టల్స్ లో ఉన్న వాళ్ళకి కావచ్చు, గురుకులాల్లో ఉన్న విద్యార్థులకు కావచ్చు, అల్టిమేట్ గా అన్యాయం అయితే జరుగుతుంది. బీఆర్ఎస్ తరపు నుంచి మీ వాయిస్ ఏంటి? మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ఈ ఇష్యూపై కావచ్చు, విద్యార్థులకు జరుగుతున్న అన్యాయంపై కావచ్చు? మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఆ అమ్మాయి ఏ విధంగా చనిపోయింది, మాకు న్యాయం కావాలి. ఆ కుటుంబం వాళ్ళు అడుగుతున్న వాళ్ళ అమాయకులు ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు. హాస్టల్లో ఎవరు చదువుతారు? నిరుపేదలు. మేము మా చదివియాలి మా పిల్లలని చెప్పి వాళ్ళు అన్ని కడుపు కట్టుకొని అక్కడికి వచ్చి చదివిస్తున్నటువంటి ఆ పిల్లలను ఇలా ప్రభుత్వం హత్యలు చేస్తుంది. ముమ్మాటికి ఇది ప్రభుత్వం చేస్తున్నట్టు హత్య ఇది. ఆ అమ్మాయి మాత్రం పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం కనబడతా ఉంది. మేము బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి ఆదేశాంతో బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ఆ కుటుంబానికి అండగా నిలబడతాం. ఆ అమ్మాయికి న్యాయం, ఆ చావు ఏ విధంగా అయింది అనేది న్యాయం పోరాటం చేస్తాం. మరి అదే విధంగా ఆ అమ్మాయి కూడా 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి అదే విధంగా ఆమె ఏ విధంగా చనిపోయింది, మరి అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ సురేందర్ గారు, మీ రెస్పాన్స్ ని తెలియజేసినందుకు.